మీకు ఏ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదండి ఈరోజు నేను ఏం చూపించబోతున్నాను అనేది. నా ఫేవరెట్ పని ఈరోజు నేను ప్రతి సండే కంపల్సరిగా ఇలాగ డీప్ క్లీనింగ్ చేస్తాను ఇంటిని. నాకు బేసిక్గా తలుపులన్నీ ఇదివరకు ఎక్కువ తీసేదాన్ని కాదు. కాకపోతే బాగా చెదలు పట్టేసరికి మాస్టర్ బెడ్రూమ్లో అప్పటి నుంచి కొంచెం భయం వేసి ఇంట్లో గాలి ఫ్లో ఎక్కువ ఉండేలాగా చూసుకుంటున్నాను అనమాట. విండోస్ తీయడం కానీ, తలుపులు తీయడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నాను అనమాట. సో మాది ఇక్కడ ఏమంటారు డ్రెస్సింగ్ టేబుల్ గ్రానైట్తో చేపించుకున్నదనమాట. సో ఇక్కడ ఏం పెట్టినా కానీ బాగా డస్ట్ వీటి మీద అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. కంపల్సరిగా ఇవన్నీ తీసి తుడుస్తాను. వీక్లీ వన్స్, ప్రతిరోజు తుడవను, ఓన్లీ వీక్లీ వన్స్ తుడుస్తాను అనమాట. ఎందుకు అని అంటే చెప్పాను కదా, బాగా డస్ట్ అక్యుములేట్ అయిపోతుంది, కొంచెం అవన్నీ క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి. ఇది చేపించిన తర్వాత గ్రానైట్తో చాలా మంచి లుక్ వచ్చింది డ్రెస్సింగ్ టేబుల్కి. ఇది వరకు చెక్కతో ఉండేదన్నమాట. బాత్రూమ్ వెనకాల ఉంటుంది కాబట్టి ఇక్కడ చెద పట్టలేదు, కానీ చెక్క ఉబ్బిపోయిందనమాట ఆ వాటర్కి. సో టైల్స్ అలాంగ్ విత్ మార్బుల్ ఈ రెండిటితోనూ చేపించామన్నమాట. మీరు కనుక ఎవరైనా మా బెడ్రూమ్ టూర్ ఎవరైనా చూడలేదు అని అంటే పోస్ట్ మాడిఫికేషన్ మీరు వెళ్ళి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అసలు లాస్ట్ ఇయర్ ఈ టైంకి అయిపోయింది, లాస్ట్ ఇయర్ మార్చ్లో అసలు ఆ ఇల్లు ఎంత చిందరవందరగా ఉందంటే అంత చిందరవందరగా ఉంది. మార్బుల్ పని జరగడము, అసలు ఇల్లంతా చెత్త చెత్త అవ్వడము, నేనేమో ఆఫీస్కి కంపల్సరిగా వెళ్ళడము, అసలు ఎన్ని స్ట్రగుల్స్ అంటే అన్ని స్ట్రగుల్స్. ఇల్లు మొత్తం నేను కింద కట్ చేసుకోమంటే మార్బుల్స్ ఇంట్లో కట్ చేయడం, వాళ్ళు ఇంకా మనం లేకపోతే వాళ్ళు అలాగే ఉంటారు కదా పనోళ్ళు, అలా జరిగిందనమాట. సో ఏది ఏమైనా కానీ అప్పుడు అర్బన్ క్లాప్ వాళ్ళని పిలిపించడము, క్లీన్ చేసుకోవడము, దాని తర్వాత ఇలా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. బేసిక్గానే నాకు కొంచెం శుభ్రత అంటే ఇష్టము. అందులో భాగంగా ఇలాగ ఆదివారాలు అయితే ఇంట్లోనే ఉంటాం. సాటర్డే సండే నాకు హాలిడేస్ కదా, మోస్ట్లీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుస్తుంది. సాటర్డే సండే హాలిడేస్, ఇంకా ఖాళీగా ఉండి ఏం చేస్తామని నేను ఇలా అలవాటు చేసుకున్నాను స్టార్టింగ్లో కొన్ని ఇయర్స్ బ్యాక్. కానీ ఇప్పుడు అది అలవాటుగా అయిపోయి, హ్యాబిట్గా అయిపోయి ఇలా చెయ్యకపోతే ఉండలేను అని అనిపిస్తుంది అనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొంచెం క్లెన్జీగా ఉంటే మనకి పాజిటివిటీ ఎక్కువగా అనిపిస్తుంది కదా. నేను కూడా అలాగే ఆలోచిస్తానండి, పాజిటివ్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. మనం ఇంట్లోకి వచ్చిన వెంటనే ఒక మంచి స్మెల్, ఒక మంచి వైబ్, ప్లస్ మనం సర్దుకునే విధానం ఎక్కడవక్కడ ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుంది. సో అది ఒక అలవాటు అయిపోయిందనమాట నాకు మైనస్ పాయింట్ ఏంటి అని అంటే నేను బట్టలు ఎక్కువ మడత పెట్టను, బట్టలు అలాగ వదిలేస్తాను అనమాట. అది ఒకటి. ఇంకా ఏం చేయలేము, నేను ఏం చేయలేకపోతున్నాను. ఇంక ఎప్పుడో చాలా బట్టలు అయిపోయినాయిరా బాబు అని అనుకుంటే తప్ప నేను ఆ బట్టలు మడత పెట్టను అనమాట. ఇలాగ ప్రతిదీ తీసి తుడుస్తానమాట. ఎస్పెషల్లీ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నాయి అయితే ఈ మధ్యన వేటికి అవి సెగ్రిగేట్ చేస్తున్నాను అనమాట. రబ్బర్ బ్యాండ్స్ ఒక దాంట్లో, చిన్న చిన్న క్లిప్స్ ఒక దాంట్లో, బొట్టు బిళ్ళలు ఒక దాంట్లో, ఇలా వేసుకుంటూ ఉంటాను అనమాట. కొంచెం ఇక్కడ ఈ పర్టిక్యులర్ అద్దం దగ్గర చూస్తే చాలా డీసెంట్గా, పొలైట్గా అలా ఉంటుంది. అది నా ఒపీనియన్ మట్టుకే, ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది కదండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటాను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి ఒక మోడా కొనుక్కుందాము అని చెప్పి. మోడా అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కేన్తో కుర్చీ కాకుండా రౌండ్గా ఉంటుంది కదా, అదనమాట. ఈసారన్నా కొనాలి. ఈ పర్టికులర్ డ్రెస్సింగ్ టేబుల్ చేపించి కూడా సంవత్సరం పైన అయ్యింది. అప్పటి నుంచి కూడా అనుకుంటున్నాను కంపల్సరీగా ఇప్పుడు కొనేయాలి అని అనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఇప్పుడు కూడా అనుకుంటున్నాను కంపల్సరీగా కొనాలని. అది ఎప్పుడు అవుతుందో నాకు కూడా తెలీదు. సో అదనమాట మోడా. మా అమ్మ ఉన్నప్పుడు మా ఇంట్లో ఉండేవి మోడాలు. మా అమ్మ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వేసేదనమాట, అటు ఒకటి ఇటు ఒకటి. బాగుంటాయి కదా మోడాస్. ఇప్పుడు అలాంటి మోడాస్ కాకుండా డిఫరెంట్గా వస్తున్నాయి, కానీ కేన్తోనే తీసుకోవాలి అని అనుకుంటున్నాను. చూడాలి, కంపల్సరిగా తీసుకుంటాను. ఇప్పుడు ఏంటి అని అంటే కొంచెం ఎత్తు వచ్చింది ఈ డ్రెస్సింగ్ టేబుల్.
అద్దం కూడా కొంచెం పైకి ఉందన్నమాట. సో నేను కూడా దానికి తగ్గట్టే మోడా తీసుకోవాలి. కొంచెం హైట్లో ఉన్న మోడా తీసుకుందామని అనుకుంటున్నా. చూడాలి అది ఎప్పుడు జరుగుతుందో. నాంపల్లిలో ఉంటాయన్నమాట అవి. కేన్ ఫర్నిచర్ ఎక్కడైతే ఉంటుందో మోడల్ అక్కడ ఉంటాయని ఒక ఐడియా అయితే ఉంది. కాకపోతే అది ఎప్పుడు తీసుకోవాలి అనేది చూడాలి. ఇంకా ఇక్కడ కూడా నేను మొక్కని పెడతానండి. నాకు బాగా గుర్తుండిపోయా నాకు కంపెనీ ఐసిఐసిఐ. సో వాళ్ళు కప్పిచ్చారు. దీన్ని ఇలాగ వాటర్ పోసేసి ఇందులో మనీ ప్లాంట్ వేసి పెట్టాను అనమాట. ఇందులో ఇంకా సమ్మర్ కదండి ప్రెజెంట్ 2 కొమ్మలు పెట్టాను. కాకపోతే ఒక కొమ్మ బాగా వడిలిపోలేదు. నీళ్లు గట్ట సరిగ్గా లేక ఎంత ఏసీలో ఉన్నా కొంచెం వాలిపోయినట్టు అయిపోతే నేనే చూడలేక పాడేశాను. ఇప్పుడే పాడేశాను అది కూడా. సో ఇదన్నమాట నా డ్రెస్సింగ్ టేబుల్ స్టోరీ. హైదరాబాద్లో మా ఇంట్లో ఉన్నాను నేను. యాక్చువల్గా మా ఇంటి దగ్గర నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను చాలా ఏళ్ళ క్రితము. మా ఇంటి దగ్గర అచ్చు పల్లెటూరు లాగా ఉంటుంది అని చెప్పి. కొంచెం ఇప్పుడైతే ఎక్కువ అయిపోయినాయి. మేము ఇంటికి వచ్చిన కొత్తలో చుట్టూరు అసలు ఏమీ లేకుండా చాలా తక్కువ ఉండేవి అనమాట. రోడ్ ఏది అనేది కూడా అర్థమయ్యేది కాదు. చాలా తక్కువ ఉండేవి అన్నీ కూడా. ఆల్మోస్ట్ 10 years అయిపోయింది కాబట్టి చాలా పెరిగిపోయింది. అసలు ఎంత బాగుంటుందంటే పల్లెటూరు లాగా ఉంటుంది. సో అది మంచిగా అనిపిస్తుంది. ఏంటో కూకట్పల్లి సైడ్ అలా చాలామంది మా వెస్టర్న్ ఈస్ట్ గోదావరి వాళ్ళు కూకట్పల్లి సైడ్ ఉంటారు కదా. అసలు ఏంటో నాకు అక్కడ సౌండ్ పొల్యూషన్ లాగా అనిపిస్తుంది. సో ఎందుకో నాకు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది అనమాట. నాకు ఆ మొక్కలు, ఆ సౌండ్స్ పొద్దున్నప్పుడు చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో. సో అలా ఉంటానన్నమాట. అది ఊరు నుంచి తెచ్చే పండగప్పుడు ఎండలో పెట్టేసరికి మంచిగా వచ్చేసినాయి తులసి మొక్కలు, ఈ పువ్వులు బిల్లగన్నేరు పువ్వులు అనమాట. ఎల్లో కలర్ మొక్క చాలా బాగా వచ్చేసాయి. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పర్టికులర్ తులసి కోటలో ఎందుకు వేసానంటే ఎందుకో తెలీదు, కొన్ని ఆనవాయితీలు ఉంటాయి అంటారు కదా. అలాగా మాకు ఎస్పెషల్లీ తులసమ్మని పెట్టుకోవడం ఆనవాయితీ కాదంట. ఎందుకులే మా అమ్మ పెట్టుకుంది, మా అమ్మ చనిపోయింది కదా, ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను కూడా తులసమ్మని పర్టికులర్గా వేయాలి అని అయితే అనుకోలేదు. కాకపోతే తులసి కోట ఉంది కదా, సో దేవుడికి పెట్టుకోవడానికి పువ్వులకి పనికొస్తాయి కదా అని చెప్పి తులసి కోటలో ఆ పువ్వుల మొక్కలు అయితే వేసాను అనమాట. నా ఫేవరెట్ కార్నర్ అండి. డోర్ తీయగానే మనకి రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్, బయటకు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. ఈ కార్నర్ మ్యాంగో వుడ్తో ఈ కార్నర్ ర్యాక్ పెప్పర్ ఫ్రై నుంచి తీసుకున్నాను. ఇది పెట్టించడం కూడా ఆల్మోస్ట్ 1.5-2 yearsకి ఇంట్లోకి వచ్చిన తర్వాత కుదిరిందనమాట. మెస్ డోర్స్ పెట్టించుకున్నాము, అప్పుడు కుదిరింది నాకు. అప్పటి వరకు కార్పెంటర్స్ ఎవరు పిలవాలి ఏంటి ఇదంతా ఏం తెలీదు. అప్పట్లో అర్బన్ క్లాప్ ఇప్పుడు ఉన్నట్టు ఏం లేదు కదా. అప్పటి వరకు నాకు తెలియదు అనమాట. ఇంకా మెస్ డోర్లు పెట్టేటప్పుడు కార్పెంటర్స్ వస్తారు కదా, వాళ్ళతో ఈ కొన్ని పనులు ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే అవన్నీ చేయించాను అనమాట. అందులో భాగంగా ఈ కార్నర్ ర్యాక్ కూడా. ఈ కార్నర్ ర్యాక్ పెట్టాము, కానీ ఇందులో ఏం పెట్టాలి ఇవి ఫిల్ చేయడానికి కూడా కొన్ని రోజులు టైం పట్టింది. ఫైనల్గా అయితే ఫిల్ చేసేసాను దాన్ని కూడా. ఇప్పుడు ఎక్కడా ఖాళీ ఉండదు. కాకపోతే ఒక్కటే చోట ఖాళీ ఉంటుంది. ఆర్చ్ ఉంటుందండి మాకు. ఆ ఆర్చ్ నాకు ఎంతో ఇష్టపడి చేయించుకున్నాను అనమాట. ఆ ఆర్చ్ కొంచెం వెల్తిగా ఉంది. దాన్ని ఫిల్ చేయాలి. ఇప్పుడు చూడాలి ఏం చేయగలుగుతానా అనేది. నేను చెప్పాను కదా నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. నేను ఏంటంటే ఎక్కడ ఏలు పెట్టి చూసినా దుమ్ము ఉండదు అని కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. నేను చెప్పాను కదా ప్రతి సండే ఇలా చేస్తూ ఉంటానని చెప్పి. టీవీ యూనిట్ మీద కూడా మొత్తం ఇవన్నీ తీసేసి క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేస్తూ ఉంటాను. ఇప్పుడైతే కుర్చీ ఎక్కాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ
కొంచెం పడ పడితే కనుక మళ్ళీ అవి మనకు సెట్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అందుకని చెప్పి ఇప్పుడు కుర్చీ ఎక్కాలంటే కొంచెం భయంగానే ఉంది. కొంచెం ఒక కుర్చీ మీద ఇంకొక కుర్చీ వేసుకుని 2 కుర్చీల్లో ఎక్కుతున్నాను అనమాట. కానీ ఇలా చేస్తే మట్టుకి ఈ సాటిస్ఫాక్షనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా అన్నీ క్లీన్ చేస్తానన్నమాట. ఈ టీవీ యూనిట్ మీద లైట్స్ ఉన్నాయి కదా, ఆ లైట్ మధ్యలోది ఏంటో తెలీదు, పాడైనట్టుంది, అది వెలగట్లేదు. అది ఒకటి రిపేర్ చేయించాలి. ఇలా చిన్న చిన్న పనులు కొన్ని ఉంటాయి, ఎప్పటికప్పుడు ఉంటానే ఉంటాయి కదండి ఏదో ఒకటి. అదే మన సొంత ఇల్లు కాకపోతే ఓనర్కి ఫోన్ చేసి అది ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉంది అని చెప్తాము. కానీ మనమే ఇంత డిలే చేస్తూ ఉంటాము. నాకు కూడా ఒక్కొక్కసారి ఇలా అనిపిస్తూ ఉంటుంది. ట్యాప్స్ కూడా అంతే. ట్యాప్స్ నీళ్ళు కారిపోతూ ఉంటే కూడా ఏదో ఒకటి మగ్గు పెట్టడమో దాని కింద ఏదో ఒకటి చేశాను, అంతేగాని దాన్ని ఏంటో నేను అంత పట్టించుకోలేదన్నమాట. అప్పుడు వాటర్ బిల్ వస్తూ ఉంటుంది కదా, అప్పుడు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు టగటగా ప్లంబర్ని పిలిపించి పనులు చేయించుకుంటాం. ఇలాంటి కొంచెం క్రేజీగా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉండేవే కదండి. సో ఇలా నడుస్తూ ఉంటుందన్నమాట. ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా, ఇల్లు ఫ్యామిలీ ఇలా అనుకున్నప్పుడు. హియర్ కమ్స్ మై ఫేవరెట్ స్పేస్. అసలు ఎంత ఇష్టం అంటే నాకు, మేము అసలు టీవీ యూనిట్ ఓపెన్ చేయించుకుందాం అనుకున్నామండి. కాకపోతే చెప్పాను కదా, కొంచెం అతి శుభ్రం వల్ల డస్ట్ పడుతుందేమో అని చెప్పి దీనికి ఒక బీరువా కూడా కట్టించాల్సి వచ్చింది. అంటే తలుపు పెట్టించాల్సి వచ్చింది. అసలు గ్లాస్తో పెట్టించుకుందాము, ఇలా లైట్స్తో ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నాం అనమాట. ఈ డబ్బా పెట్టించి డబ్బాలో గ్లాస్ పెట్టించామన్నమాట. దీనిపైన ఒక లైట్ ఉంటుంది. ఆ లైట్ మంచిగా రిఫ్లెక్ట్ అవుతుంది. వైట్ కలర్ లైట్ ఉంటుంది అనమాట, ఎల్ఈడి లైట్. చిన్నది, చాలా బాగుంటుంది. ఇది కనుక ఆన్ చేస్తే ఈ గ్లాస్ పైనుంచి కింద వరకు రిఫ్లెక్షన్ వస్తుంది. ఆ లైట్ రేస్ చాలా బాగుంటుంది. ఇదైతే కంప్లీట్గా ఫిల్ చేసేసాను, ఎప్పటి నుంచో ఫిల్ చేసేసాను అనమాట. ఇది వచ్చేసి కొండపల్లి బొమ్మ, మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఇది ఒకసారి వచ్చేటప్పటికే చెయ్యి ఇరిగిపోయి ఉందన్నమాట. నేను తనకి ఫోటో పెడితే చాలా క్లియర్గా చెప్పాడు అతను. సింపుల్గా ఏముంది, ఫెవిక్విక్ పెట్టి అంటించేసుకోండి సరిపోతుంది అని చెప్పి. అంటే మనం డబ్బులు పెట్టుకుంటే అంత ఈజీగా చెప్తారనమాట వాళ్ళు. ఇది 850 ఎంతో పడింది, సైజెస్ వైజ్ పడింది అనమాట. అప్పట్లో ఫ్లిప్కార్ట్లో చూసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, ఎస్పెషల్లీ కరోనా టైంలో ఏం చేయాలి ఏంటి అనేది అర్థమయ్యేదే కాదు కదా. కరోనా టైంలో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇది బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది బయట పెట్టడం నాకు భయంగా అనిపించి, ఎక్కడ మళ్ళీ కింద పడితే అసలే నేను ఊరికే పడేస్తూ ఉంటాను. ఫోన్స్ కూడా ఎక్కువ పడిపోతూ ఉంటాయి అన్నమాట నా చేతిలో నుంచి. ఎందుకులే మళ్ళీ కింద పడితే ఇది పాడవుతుంది, మట్టిది కదా అని చెప్పి ఇలా బీరువాలో దీన్ని దాచిపెట్టాను అనమాట. కానీ ఎంత బాగుంటుందో ఇదైతే. ఇంకా పిల్లలకి వచ్చిన రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ కూడా ఇందులోనే పెట్టాను అనమాట. ఇంకా నాకు వచ్చిన రివార్డ్స్, చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్. నేను లూనావాలా వెళ్ళామన్నమాట. అక్కడ వల్లభుడు రుక్మిణీదేవి అసలు ఎంత బాగున్నారు. నేను వీళ్ళని చూసి ఫస్ట్ వెంకన్న బాబు అనుకున్నాను, కానీ వెంకన్న బాబు కాదంట, వల్లభుడు రుక్మిణీదేవి అని అంట. నాకు అప్పుడు తెలిసింది, ఓ మా నానిగాడి పేరు జస్వంత్ సాయి సిద్ధి వల్లభ, బాగానే పెట్టాడు మా అన్న అనుకున్నాను నేను. వల్లభ రుక్మిణీదేవి వైఫ్ అండ్ హస్బెండ్స్ అంట. ఇది చూసారు కదా మా సాయి ఆఫీస్లో
ఏం రాసాడో చూసారా? ఇది చూసుకున్నప్పుడల్లా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటానన్నమాట. థ్యాంక్స్ గివింగో ఏదో ఉంటుంది. సో సాయి ఇది నాకు ఇచ్చాడనమాట. కొన్ని మెమరీస్ ఎప్పటికప్పుడు అలా ఉండిపోతూ ఉంటాయి కదండి. నేను పాత కంపెనీలో ఉన్నప్పుడైతే నాకు చాలా వచ్చాయన్నమాట ఇలాంటివి. ఇవన్నీ దాచుకుంటే ఎంత మెమరబుల్గా అనిపిస్తుంది. అంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఉద్యోగం డెఫినెట్గా మానేస్తాము. మానేసిన తర్వాత మనం పని చేసేటప్పుడు ఏం రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ వచ్చాయి, డబ్బుల కంటే డబ్బులు అప్పటికప్పుడు వాడేసుకుంటాము, అయిపోతాయి. కానీ ఇలాంటివి మనకి ఉంటే కనుక ఇవన్నీ చూసుకుని ఆనందపడడం అదొక సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది కదా. మనం పని చేసినప్పుడు ఇలాంటివి వచ్చినాయి, ఇది పలానా టైంలో వచ్చింది, అది పలానా టైంలో వచ్చింది అని చెప్పి. నేను నా ఫేవరెట్ కంపెనీ ఇది భారతీయ ఎక్సా మర్జ్ అయిపోయిన తర్వాత ఐసీఐసీఐలోకి వెళ్ళాను అనమాట. ఐసీఐసీఐలో మానేసి కరెంట్ చేస్తున్న కంపెనీలో పనిచేస్తాం స్టార్ట్ చేశాను అనమాట. 2 years అవుతుంది. May 9th వస్తే కొత్త కంపెనీలో జాయిన్ అయ్యి గోయింగ్ ఆన్. ఇంకా మళ్ళా మారనా అనేది నాకు కూడా తెలీదు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనము జాబ్స్ కూడా అంత ఫ్రీక్వెంట్గా మారడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఏ కంపెనీకైనా కానీ ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది కదా, మనం జాయిన్ అవ్వాలి అని అంటే. ఇది నేను 10 years కంప్లీట్ చేసుకున్నందుకు ఐసిఐసిఐ సిఇఓ నుంచి ఒక రికార్డింగ్ వచ్చింది. ఇది ఒక ఏమంటారు, ఓపెన్ చేస్తే ఒక ట్యాబ్ లాగా ఉంటుందన్నమాట. ఓపెన్ చేసి ఒక బటన్ నొక్కితే సిఇఓ మెసేజ్ వస్తుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి విష్ చేస్తూ మనం 10 years కంప్లీట్ చేసుకున్నాం కదా, అందుకని ఈ పర్టిక్యులర్ ఏమంటారు ట్యాబ్ లాంటిది పంపించారనమాట. అది 10 years కంప్లీట్ అయినందుకు వచ్చింది. ఈ భారతీయ ఎక్సాద్ వచ్చేసి 5 years కంప్లీట్ అయినందుకు వచ్చిందనమాట. చాలా ఇయర్స్ అయినా కానీ ఇలా గుర్తుంటాయి కదండి ఇవన్నీ చూసుకుంటే. కమింగ్ బ్యాక్, ఇక్కడ వచ్చేసి నిన్న నేను లిచ్చి ఫస్ట్ టైం తెప్పించానని చెప్పాను కదా. నాకు ఈ విత్తనాలు పాడేయడం ఇష్టం లేదు. అందుకని చెప్పేసి కుండీల్లో ఖాళీ ఉన్నా లేకపోయినా కానీ జస్ట్ మట్టిలో ఇలా గుచ్చేసాను అనమాట. చూద్దాం అసలు ఈ మొక్కలు వస్తాయా రావా చూద్దాము. వాటర్ మిలన్ ఈజీగా వచ్చింది. వాటర్ మిలన్ ఒకటి, ఏమంటారు దోసకాయ ఒకటి, ఇలాంటివి మనము కట్ చేసుకుంటాం కదా కూరగాయలు. ఆ టైంలో విత్తనాలు పడితే ఆటోమేటిక్గా ఆ మొక్కలు మొలిసేస్తాయి. అసలు ఇవి పని కట్టుకుని పెడుతున్నాం కదా, ఇవి వస్తాయా రావా చూద్దాము అని చెప్పి కుండీలు ఒక 4 కుండీల్లో అనమాట ఇలా గుచ్చాను. చూడాలి అసలు ఈ మొక్కలు వస్తాయా, లిచీ అనేది ట్రీయా లేకపోతే క్రీపరా, నిజంగా నాకు కూడా ఏం తెలీదు. అసలు మనకి పెరుగుతాయా పెరగవా ఇవన్నీ కూడా అంత ఐడియా లేదనమాట నాకు. చూద్దాంలే అని చెప్పి మొక్కలు అంటే కాయలు కాసిన కాయకపోయినా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. లిచ్చి గింజలు పెట్టాము, మొక్కలు వచ్చినాయి అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ట్రై చేద్దాంలే అని అనిపించింది అనమాట. ఇక్కడ ఉన్న కింద కుండీలకి పైన కుండీలు ఇలా గుచ్చేసాను అనమాట. పైన బ్రహ్మకమలం మొక్క వేసాం కదా ఒక కుండీలో, లక్ష్మి తీసుకొని వచ్చింది. ఆ కుండీ కూడా కొంచెం ఎక్కువ స్పేస్ ఉందన్నమాట. సీతమ్మ జడగంటల మొక్కలు కూడా అందులో వచ్చినాయి. సో అందులోనే కొంచెం ఒకవైపున స్పేస్ ఉంటే అక్కడ కూడా పెట్టాను. ఇప్పటి వరకు అయితే నేను వచ్చేది ఏం చూడలేదండి. ఎక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే లేవు అని అనిపించిందిలేండి. కాకపోతే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ వస్తుందేమో అని అంతే. నీళ్ళు చూసారా, మట్టి ఎంత బాగుందో. ఇలా ఉంటే కనుక మొక్కలు ఎండిపోవు అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట నాకు. ఇంకా ఇక్కడైతే మొత్తం ఇల్లంతా క్లీన్ అయిపోయింది. హెన్నా పెట్టించుకున్నాను ఇవాళ. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, బీట్రూట్ జ్యూస్ వేసి హెన్నా మిక్స్ చేశానని చెప్పి. ఇంకా అదైతే తను పెట్టేసింది. తను వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇంకా క్లీన్ అయిపోయిన తర్వాత ఒకసారి వీటితో వైప్ చేసేస్తున్నాను వెట్ క్లాత్తో. ఇవి వైప్ చేసేస్తే వీటి మీద ఉన్న మరకలన్నీ పోతాయి కదా అని చెప్పి అదొక సాటిస్ఫాక్షన్. వీక్లీ వన్స్ కంపల్సరిగా ఇలా చేస్తూ ఉంటానండి. నాది హెన్నా పెట్టుకున్నాను కదా, మొత్తం కొంచెం ఎక్కువ పెరిగేసేసరికి కొంచెం కారిపోతూ ఉందన్నమాట.
బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే నేను కొన్ని కావాలి అని అనుకుంటే కొన్ని తప్పదు కదా! ఇదివరకు ఏంటో చాలా చిరాకుగా ఉండేది హెన్నా పెట్టించుకుంటే. ఇప్పుడు కొంచెం ఇష్టంగా పెట్టించుకుంటున్నాను కదా! అందుకని కొంచెం బావుంటుందనుకుంటా. జుట్టు కూడా కొంచెం మంచిగా స్మూత్‌గా, మెత్తగా అయింది అనే ఫీలింగ్‌లో ఉన్నా. నాది అసలే కర్లీ హెయిర్. నా కర్లీ హెయిర్ అంటేనే చిరాకు బేసిక్‌గా. సాఫ్ట్‌గా ఉంటే బావుంటది కదా అని అనిపిస్తది. ఇంకా ఇది పెట్టుకుంటం వలన కొంచెం మంచిగా ఉందన్నమాట. ఇంకా లోపల క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మొక్కల దగ్గరికొచ్చాను కారిడార్‌లో. ఇలాగా ఎందుకు చేస్తూ ఉంటానంటే బాగా దుమ్ము పడుతుంది. 5థ్ ఫ్లోర్‌లో ఉంటాము మేము. 5థ్ ఫ్లోర్‌లో ఉన్నా కానీ బాగా దుమ్ము పడుతుందనమాట. ఇంకా మొక్కలను కూడా నీట్‌గా చేయాలి కదా అని చెప్పి ఇంకా మొక్కలకి ఇలా వాటరింగ్ చేసేసి పైనుంచి కూడా ఇలాగ డస్టింగ్ చేసేసి ఇంకా కింద కూడా క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. పక్షులు ఎక్కువైపోయి పావురాలు చిరాకు చేస్తూ ఉంటాయి. నాకు దాన్ని చూస్తే ఇంకా తిక్కలేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి కింద కూడా క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. ఇదివరకు మాకు ఒక ఆవిడ ఉండేది, ఒక పనావిడ. తను క్లీన్ చేసేసేది. అప్పట్లో ఈ మొక్కలు ఏమి ఉండేవి కాదు. వీక్లీ వన్స్ తను క్లీన్ చేసేదన్నమాట. ఈ మొక్కలు పెట్టిన తర్వాత ఇంకా అప్పట్లో ముందరే మాట్లాడానులేండి, కారిడార్ కూడా కడగాలి అని చెప్పి. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళతో నేను కడగాలి అని అయితే రిక్వెస్ట్ చేయలేదు. మరి చేస్తారో చేయరో నాకు కూడా తెలియదు, కానీ రిక్వెస్ట్ అయితే చేయలేదు. ఇంకా నేనే ఇలాగ క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా తర్వాత నుంచి ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఈ తలుపుల మీద వీటి మీద నీళ్లు పడతాయి, తర్వాత మళ్ళీ మనమే తుడుచుకోవాలి అనే రీజన్తో ఇంక నేను ఎవరిని అడగలేదన్నమాట. ఇంకా కింద కూడా క్లీన్ చేసేస్తున్నాను. జస్ట్ వైప్ చేసేస్తాను అంతే అనమాట. చీపురుతో తుడవడము ఇలాంటివి ఏమీ పెట్టుకోవట్లేదు. చాలా మంత్స్ అయింది చీపురుతో తుడవడము గట్టా ఇలాంటివి చేసి. జస్ట్ వైప్ చేసేసి ముగ్గేస్తాను అనమాట. బేసిక్గా ఇంటి ముందర ముగ్గేస్తే కూడా చాలా మంచిది అని అంటారు కదండి. చిన్నప్పుడు కాదులేండి, నేను పుస్తకాల్లో చదివాను ఇది. ఇంటి ముందర పిండి ముగ్గేస్తే మంచిది అని అంటారు కదా. అది ఎందుకు అని అంటే పక్షులు గట్టా వచ్చి ఆ పిండిని తింటాయి కాబట్టి అది చాలా మంచిది అని చెప్పేసి అంటారు. కాకపోతే నేను ఇక్కడ పిండితో వేయడానికి ఆస్కారం లేదు కాబట్టి చాక్ పీస్తో వేస్తాను. ఆ చాక్ పీస్తో కూడా తడిపేస్తేనే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. తడపకుండా వేస్తే గమ్ముని పోతుంది అనమాట, తొక్కేస్తూ ఉంటాం కాబట్టి. ముగ్గుని తొక్కితే కూడా దిష్టి పోతుంది అని అంటారు. మరి అది ఎంత నిజమో అబద్ధమో నాకు కూడా తెలీదు. ఇంకా ఇక్కడ వచ్చేసి ముల్తానీ మిట్టి ఇది కూడా అప్లై చేశాను అనమాట. సో వాళ్ళ వీడియోలో నేను క్లీనింగ్, అలాగే నా హెన్నా గురించి, నా ఫేస్ ప్యాక్ గురించి ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పేశాను కదా. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫర్దర్గా ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.